July 10th, 2025. Telangana State NEET UG 2025 ర్యాంక్ వైజ్ క్వాలిఫైడ్ లిస్ట్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ క్వాలిఫైడ్ లిస్టును బేస్ చేసుకొని ఈ క్వాలిఫైడ్ లిస్టుని కేటగిరీ వైజ్ అనాలిసిస్ తెలంగాణ స్టేట్లో కాంపిటీషన్ అనేటువంటిది ఎలా ఉంది, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేటువంటిది 2025కి ఎలా ఉండవచ్చు, ప్రీవియస్ ఇయర్తో కంపారిజన్ చేసుకుంటే అనేటువంటి ఇన్ఫర్మేషన్ని డిస్కస్ చేస్తాను. వీడియో చివరి వరకు చూసి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. knruhs.telangana.gov.in వెబ్సైట్కి వెళ్ళి ఓపెన్ చేస్తే న్యూ అని నోటిఫికేషన్ PDF అవైలబిలిటీ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోండి. ఇన్ డీటెయిల్డ్గా చెక్ చేయండి. ఈ కట్ ఆఫ్ మార్క్స్ అనేటువంటివి ఎలిజిబిలిటీ MBBS అండ్ BDS కోర్సెస్కి 2025-26 ఇయర్కి NTA కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ స్కోర్ అనేటువంటిది లిస్టు ప్రొవైడ్ చేశారు. అన్రిజర్వ్డ్ EWS కేటగిరీ వాళ్ళకి కట్ ఆఫ్ పర్సెంటేజ్ అనేటువంటిది అప్ టు 15th పర్సెంటేజ్ వరకు, స్కోర్ వచ్చేసి 686 నుంచి 144 వరకు ఎలిజిబిలిటీగా కన్సిడర్ చేశారు. OBC కేటగిరీ వాళ్ళకి 14th పర్సెంటైల్, మార్క్స్ వచ్చేసి 143 నుంచి 113 స్కోర్ వరకు క్యాండిడేట్స్ని ఎలిజిబిలిటీ చేశారు. అదేవిధంగా SC కేటగిరీ వాళ్ళకి 14th పర్సెంటైల్ 143 నుంచి 113 స్కోర్ బిట్వీన్లో ఎలిజిబిలిటీ తీసుకున్నారు. ST కేటగిరీ వాళ్ళకి 14th పర్సెంటైల్ కట్ ఆఫ్ వరకు 143 నుంచి 113 స్కోర్ వరకు ఎలిజిబిలిటీ తీసుకున్నారు. అదేవిధంగా PWD స్టూడెంట్స్కి అన్రిజర్వ్డ్ EWS కేటగిరీలో 45th పర్సెంటైల్ కట్ ఆఫ్ వరకు 143 నుంచి 127 బిట్వీన్లో ఎలిజిబిలిటీ తీసుకోవడం జరిగింది. PWD కేటగిరీలో OBC, SC, ST కేటగిరీ వాళ్ళకి 126 స్కోర్ నుంచి 113 బిట్వీన్ వరకు ఎలిజిబిలిటీగా తీసుకోవడం జరిగింది. టోటల్గా తెలంగాణ స్టేట్కి 43,400 క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ తీసుకున్నారు. ఈ జూలై 10th రిలీజ్ చేసినటువంటి లిస్ట్ అనేటువంటిది క్వాలిఫైడ్ లిస్ట్ మాత్రమే. ఇది మెరిట్ లిస్ట్ అయితే కాదు, మీరు ఇది గుర్తుంచుకోవాలి. నీట్ యూజీ 2025లో ఆల్ ఇండియా వైడ్ 22.09 lakh స్టూడెంట్స్ అపియర్డ్ అయ్యారు. ఈ అపియర్డ్ అయిన స్టూడెంట్స్లో నుంచి క్వాలిఫైడ్ అనేటువంటిది 12.36 lakhs క్వాలిఫైడ్ అయ్యారు ఆల్ కేటగిరీ క్యాండిడేట్స్. ఈ 12.36 సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి రిజల్ట్స్ నుంచి తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ ఎంతమంది అపియర్ అయ్యారు అని అంటే 70,259 అపియర్ అయ్యారు
ఈ వీరిలో నుంచి 43,400 స్టూడెంట్స్ క్వాలిఫైడ్ అయ్యారు ఆల్ కేటగిరీ వైజ్. ఈ 43,400 క్వాలిఫైడ్ అయిపోయిన తెలంగాణ స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ని తెలంగాణ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నీట్ యూజీ 2025 స్కోర్, కేటగిరీ, జెండర్, నేమ్, రోల్ నెంబర్, నీట్ ర్యాంక్, ఆల్ ఇండియా ర్యాంక్, సీరియల్ నెంబర్ అనేటువంటి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని సెంట్రల్ డిపార్ట్మెంట్ నుంచి తెలంగాణ స్టేట్ తీసుకొని జూలై 10th రిలీజ్ చేయడం జరిగింది. ఈ తెలంగాణ స్టేట్ లిస్టులో చూసుకుంటే క్వాలిఫైడ్ లిస్టులో సీరియల్ నెంబర్ 1లో ఉన్నటువంటి స్టూడెంట్కి నీట్ స్కోర్ వచ్చేసి 670. ఈ 670 స్కోరుకి ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చేసి 18th ర్యాంక్ వచ్చింది. ఈ సీరియల్ నెంబర్ 1ని తెలంగాణ స్టేట్కి ఫస్ట్ ర్యాంక్గా కన్సిడర్ చేస్తాము. తెలంగాణ స్టేట్లో క్వాలిఫైడ్ అయిపోయినటువంటి లాస్ట్ ర్యాంక్ని చెక్ చేసుకుంటే 43,400 అనేటువంటి సీరియల్ నెంబర్కి స్కోర్ వచ్చేసి 113. సో ఇది తెలంగాణ స్టేట్ లాస్ట్ ర్యాంక్కి కన్సిడర్ చేస్తాము. ఈ క్వాలిఫైడ్ లిస్ట్ని అనాలిసిస్ చేసుకొని 2025కి 2024కి కంపారిజన్ చేసుకుంటే ఆల్ ఇండియా ర్యాంక్ వైజ్ అప్ టు 1 lakh వరకు ఆల్ ఇండియా ర్యాంక్ అనేటువంటిది 2025లో 1,541 స్టూడెంట్స్ క్వాలిఫైడ్ అయ్యారు. 2024లో కంపారిజన్ చేసుకుంటే 1,468 స్టూడెంట్స్ క్వాలిఫైడ్ అయ్యారు. ఈ 25-24కి డిఫరెన్స్ అనేటువంటిది చెక్ చేస్తే 73 స్టూడెంట్స్ 25లో ఇంక్రిమెంట్ జరిగింది. అప్ టు 2 lakhs ఆల్ ఇండియా ర్యాంక్ వరకు కంపారిజన్ చేసుకుంటే 25లో 4,540 స్టూడెంట్స్ క్వాలిఫైడ్ లిస్ట్లో వచ్చారు. 2024 చూసుకుంటే 4,189 స్టూడెంట్స్ క్వాలిఫైడ్ అయ్యారు. డిఫరెన్స్ వచ్చేసి 351 స్టూడెంట్స్ డిఫరెన్స్ అనేటువంటిది వచ్చింది. అంటే 2025లో అప్ టు 2 lakhs వరకు 351 స్టూడెంట్స్ ఎన్హాన్స్మెంట్ జరిగింది. 2.5 lakh వరకు చెక్ చేస్తే 25లో 6,677 స్టూడెంట్స్ క్వాలిఫైడ్ అయ్యారు. 24లో చూస్తే 6,155 క్వాలిఫైడ్ అయ్యారు. 522 స్టూడెంట్స్ 25లో పెరగడం జరిగింది. 3 lakhs వరకు చెక్ చేస్తే 8,989 స్టూడెంట్స్ 25లో క్వాలిఫైడ్ అయ్యారు. 24లో 8,503 స్టూడెంట్స్ క్వాలిఫైడ్ అయ్యారు. డిఫరెన్స్ చెక్ చేస్తే 486 స్టూడెంట్స్ 25లో యాడ్ అవ్వడం జరిగింది. అప్ టు 3.5 lakh వరకు చెక్ చేస్తే 11,370 స్టూడెంట్స్ 25లో క్వాలిఫైడ్ అయ్యారు. 24లో చెక్ చేస్తే 10,930 స్టూడెంట్స్ క్వాలిఫైడ్ అయ్యారు. డిఫరెన్స్ చెక్ చేస్తే 440 స్టూడెంట్స్ డిఫరెన్స్ అనేటువంటిది ఉంది. అంటే 2025లో 440 స్టూడెంట్స్ యాడ్ అయ్యారు. సో ఈ విధంగా రిజల్ట్స్ అనేటువంటివి 11,370 సీరియల్ నెంబర్ వరకు వస్తుంది. ఆల్ ఇండియా వైడ్ ర్యాంక్ చెక్ చేస్తే
3.5 వరకు అంటే 3,49,965. నీట్ స్కోర్ వచ్చేసి 336 వరకు చెక్ చేశాను. ఈ సమ్మరీ టేబుల్ అనాలిసిస్ చూస్తే 25కి కాంపిటీషన్ అనేటువంటిది తెలంగాణ స్టేట్లో స్లైట్లీ ఇంక్రీజ్ జరిగింది. సో ఎంబీబీఎస్ అడ్మిషన్ దగ్గర కాంపిటీషన్ అనేటువంటిది ఉంటుంది కంపేర్ టు 2024తో చూసుకుంటే. అట్ 6,000 ఆల్ ఇండియా ర్యాంక్ అనేటువంటిది వరకు చెక్ చేస్తే, ఎందుకు 6,000 వరకు అని అంటే తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి టాప్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అయినటువంటి గాంధీ మెడికల్ కాలేజీ, ఉస్మానియా మెడికల్ కాలేజీలలో ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంక్ చెక్ చేసుకుంటే అప్ టు 6,000 వరకు జనరల్ కేటగిరీ వాళ్ళకి ఎంబీబీఎస్ సీట్కి ర్యాంక్ అనేటువంటిది కట్ ఆఫ్ జరిగింది. కాబట్టి ఈ 6,000 ఆల్ ఇండియా ర్యాంక్ వరకు 25-24లో క్వాలిఫైడ్ లిస్ట్ చెక్ చేస్తే 25లో 177 స్టూడెంట్స్ 6,000 ఆల్ ఇండియా ర్యాంక్ వరకు క్వాలిఫైడ్ అయ్యారు. 2024లో చెక్ చేస్తే 107 స్టూడెంట్స్ క్వాలిఫైడ్ అయ్యారు. డిఫరెన్స్ చెక్ చేస్తే స్లైట్ డిఫరెన్స్ 70 మెంబర్స్ అనేటువంటిది 25కి యాడ్ అయ్యారు. సో ఇక్కడ 2025లో 177 సీరియల్ నెంబర్ వరకు చూసుకుంటే 5,972 ఆల్ ఇండియా ర్యాంక్ వస్తుంది. దీనికి నీట్ స్కోర్ వచ్చేసి 568 అనేటువంటిది 2025లో క్వాలిఫైడ్ లిస్ట్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ అబ్జర్వేషన్ కంపారిజన్ చేస్తే ఎవరైతే తెలంగాణ స్టేట్ ఈ 177 ఆల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళు ఆల్ ఇండియా కోటా కింద మీరు తెలంగాణ స్టేట్లోనే ఎంబీబీఎస్ సీట్ కావాలి అనుకుంటే గాంధీ, ఉస్మానియాలో ఆల్ ఇండియా కోటా ద్వారా వెళ్ళిపోతే, స్టేట్ కోటా ద్వారా బార్డర్ లైన్లో ఎవరైనా స్కోర్ ఉన్న వాళ్ళకి అదర్ కేటగిరీ వైజు ఈ 70 సీట్స్ అనేటువంటివి వాళ్ళకి యూజ్ అవుతాయి. ఇది ఒక పాజిటివ్ పాయింట్ అని చెప్పవచ్చు. అదే నెగిటివ్ పాయింట్ ఎక్కడ ఎంబీబీఎస్ అడ్మిషన్ దగ్గర ఒక నెగిటివ్ పాయింట్ ఏంటి అంటే ఈ ఇయర్ కాంపిటీషన్ అనేటువంటిది స్లైట్లీ ఇంక్రీజ్ జరిగింది. కాబట్టి అడ్మిషన్ ప్రాసెస్లో కాంపిటీషన్ అనేటువంటిది నెగిటివ్ పాయింట్గా తీసుకోవచ్చు. కేటగిరీ వైజ్ కంపారిజన్ అనేటువంటిది ప్రీవియస్ ఇయర్ 2024-2025కి కేటగిరీ వైజ్ క్వాలిఫైడ్ లిస్ట్ బేస్ చేసుకొని ఎలా ఉంది అనేటువంటిది చెక్ చేస్తే ఇక్కడ ఓసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీని డిస్కస్ చేస్తున్నాను. ఓబీసీ కేటగిరీ వచ్చేసి సబ్ కేటగిరీస్ ఏ, బి, సి, డి, ఈలో ముస్లిం మైనారిటీ కమ్యూనిటీ ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్కి స్టేట్ కోటా కిందికి సీట్ అప్లై చేసేటప్పుడు మైనారిటీ వాళ్ళకి ఈ కేటగిరీ కిందికి అప్లై చేస్తారు. ఆల్ ఇండియా ర్యాంక్ కోటా కింద అప్లై చేసేటప్పుడు జనరల్ కేటగిరీ కిందికి ఈ మైనారిటీ వాళ్ళు అప్లై చేస్తారు. సో ఇటువంటి కాంప్లికేట్ ఉంటుంది కాబట్టి ఓబీసీ గురించి ఇక్కడ డిస్కస్ చేయడం లేదు. సో ఓసీ చెక్ చేసుకుంటే 2024 క్వాలిఫైడ్ లిస్ట్ చెక్ చేసుకుంటే 4,280 క్వాలిఫైడ్ లిస్ట్
వరకు కట్ ఆఫ్ అనేటువంటిది జరిగింది ఎంబీబీఎస్ సీట్కి. ఈ 2024లో క్వాలిఫైడ్ లిస్ట్ 4280 అనేటువంటిది 2025 రిలీజ్ చేసినటువంటి క్వాలిఫైడ్ లిస్ట్లో చెక్ చేస్తే 1877 స్టూడెంట్స్ క్వాలిఫైడ్ అయ్యారు. 24లో చూసుకుంటే 1878 స్టూడెంట్స్ క్వాలిఫైడ్ అయ్యారు. సో ఇక్కడ 24కి 25కి డిఫరెన్స్ చెక్ చేస్తే ఓన్లీ 1 డిఫరెన్స్ అనేటువంటిది ఉంది. ఆల్మోస్ట్ ఈక్వల్ 24కి 25కి ఓసీ కేటగిరీ వాళ్ళకి అడ్మిషన్ కాంపిటీషన్ అనేటువంటిది. ఎస్సీ కేటగిరీ చూస్తే 2024లో 9121 వరకు కట్ ఆఫ్ అనేటువంటిది జరిగింది. ఇప్పుడు 2025లో 1026 మెంబర్స్ వరకు క్వాలిఫైడ్ అయ్యారు. 24లో చూస్తే 1001 క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ అయ్యారు. డిఫరెన్స్ చూస్తే స్లైట్ డిఫరెన్స్ 25 మెంబర్స్ అనేటువంటిది యాడ్ అయ్యారు ఎస్సీ కేటగిరీ నుంచి. ఎస్టీ కేటగిరీ చూసుకుంటే 8203కి 2024లో కట్ ఆఫ్ క్వాలిఫైడ్ లిస్ట్ జరిగింది. ఈ లిస్ట్ వరకు చెక్ చేస్తే 783 క్వాలిఫైడ్ నెంబర్స్ అనేటువంటిది 25లో అయ్యారు. 24కి కంపారిజన్ చేస్తే 626 స్టూడెంట్స్ క్వాలిఫైడ్ అయి ఉన్నారు. సో 24-25కి డిఫరెన్స్ చూస్తే 157 స్టూడెంట్స్ ఎస్టీ కేటగిరీకి యాడ్ అవ్వడం జరిగింది. సో ఎస్టీ కేటగిరీ తెలంగాణ స్టేట్లో మచ్ కాంపిటీషన్ అనేటువంటిది ఎంబీబీఎస్ అడ్మిషన్ దగ్గర ఉంటుంది. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినటువంటి పాయింట్స్ను బేస్ చేసుకొని 24-25 క్వాలిఫైడ్ లిస్ట్ అండ్ కట్ ఆఫ్ మార్క్స్ను బేస్ చేసుకొని కేటగిరీ వైజ్ తెలంగాణ స్టేట్లో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజ్ కేటగిరీ ఏ ఎంబీబీఎస్ సీట్ అనేటువంటిది ఎంత మార్క్స్ వరకు కట్ ఆఫ్ అనేటువంటిది ఉంటుంది ఈ 2025లో అనేటువంటిది చెక్ చేస్తే ఇక్కడ ఇచ్చినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ అనేటువంటిది రౌండ్ 1కు సంబంధించి కాదు, లాటర్ రౌండ్స్ అయినటువంటి రౌండ్ 2, మాపప్ రౌండ్స్, స్ట్రే రౌండ్స్ అన్ని రౌండ్స్ను కంబైన్ చేసుకొని ఈ ఎక్స్పెక్టెడ్ వరకు గవర్నమెంట్ ప్రైవేట్ కేటగిరీ ఏ కాలేజెస్లలో ఎంబీబీఎస్ సీట్ అనేటువంటిది పాసిబిలిటీ ఉంటుంది అనేటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్. ఈ 2025కి తెలంగాణ స్టేట్లో ఏవైనా న్యూ కాలేజ్ అడ్మిషన్స్ అనేటువంటివి యాడప్ చేయడం అనేటువంటిది జరిగితే ఈ కట్ ఆఫ్ అనేటువంటిది స్లైట్లీ డిక్రీజ్ అవ్వవచ్చు. సో ఇప్పటి వరకు తెలంగాణ స్టేట్లో ఎటువంటిది న్యూస్ అనేటువంటిది లేదు కాబట్టి లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి ఎంబీబీఎస్ అడ్మిషన్స్కే కంపారిజన్ చేసుకొని ఈ ఇయర్ ఎలా ఉండవచ్చు అనేటువంటిది కేటగిరీ వైజు చెక్ చేస్తే ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ 2024 ఇయర్లో క్వాలిఫైడ్ లిస్టులో 4280 వరకు కట్ ఆఫ్ జరిగింది. ఈ కట్ ఆఫ్ అనేటువంటిది 2025కి క్వాలిఫైడ్ లిస్ట్లో మార్క్స్కి చెక్ చేస్తే 409 మార్క్స్కి ఈక్వల్ అవుతుంది. ఈ 409 అనేటువంటి మార్క్స్ని అబ్జర్వేషన్ చేస్తే ఈ 2025లో ఎక్స్పెక్టెడ్ ఎంతవరకు ఉండొచ్చు అని అంటే ఈ 2025లో చెక్ చేస్తే క్వశ్చన్ పేపర్ డిఫికల్టీ ఎక్కువ వచ్చింది,
720 స్కోర్కి 686 టాప్ స్కోర్ వచ్చింది. సో ఆ వేరియేషన్లో చెక్ చేసుకుంటే ఓసీ కేటగిరీ వాళ్ళకి నియర్లీ 404 నుంచి 406 మార్క్స్ వరకు వచ్చినటువంటి స్టూడెంట్స్కి ఆల్ రౌండ్స్లో ఎంబీబీఎస్ సీట్ అనేటువంటిది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. ఏవైనా చేంజెస్ అనేటువంటిది న్యూ కాలేజెస్ యాడ్ అవుతే ఈ ఎక్స్పెక్టెడ్ మార్క్స్ అనేటువంటివి లెస్ దెన్ 5 యాడ్ 5 అనేటువంటిది చేసుకొని ఈ ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ 2025-26 ఎంబీబీఎస్ అడ్మిషన్స్కి కౌన్సిలింగ్లో ఇన్వాల్వ్ అవ్వండి. ఈ బార్డర్కి మీ స్కోర్ అటెండ్ కాకపోతే అదర్ బ్యాకప్ ప్లాన్స్ అనేటువంటివి పెట్టుకోండి. అదేవిధంగా బీసీఏ కేటగిరీకి చెక్ చేస్తే 2024లో కట్ ఆఫ్ అనేటువంటిది 10,326 క్వాలిఫైడ్ లిస్ట్ వరకు జరిగింది. ఈ క్వాలిఫైడ్ లిస్ట్ చెక్ చేసుకుంటే 2025లో 344 మార్క్స్కి ఈక్వల్ అవుతుంది. ఈ ఈక్వల్ అయినటువంటి స్కోర్ను బేస్ చేసుకొని ఈ 2025లో ఎక్స్పెక్టేషన్ కట్ ఆఫ్ మార్క్స్ ఎంతవరకు ఉండవచ్చు అంటే బీసీఏ కేటగిరీ వాళ్ళకి 340 నుంచి 342 వరకు కట్ ఆఫ్ ఉండవచ్చు. బీసీబీ కేటగిరీ వాళ్ళకి చెక్ చేస్తే 5,283 కట్ ఆఫ్ అనేటువంటిది 2024లో క్వాలిఫైడ్ లిస్ట్ వరకు వచ్చింది. ఇది వచ్చేసి 2025కి 395 మార్క్స్కి ఈక్వల్ అవుతుంది. ఈ 2025లో బీసీబీ కేటగిరీ వాళ్ళకి 390 నుంచి 392 మార్క్స్ ఉంటే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. బీసీసీ కేటగిరీ చెక్ చేస్తే 2024లో 9,298 క్వాలిఫైడ్ లిస్ట్ వరకు కట్ ఆఫ్ జరిగింది. ఈ కట్ ఆఫ్ లిస్ట్ వచ్చేసి 2025కి 354 మార్క్స్కి ఈక్వల్ అయింది. ఈ 2025లో ఎక్స్పెక్టెడ్ వచ్చేసి 350 నుంచి 355 ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు బీసీసీ కేటగిరీ స్టూడెంట్స్. బీసీడీ కేటగిరీ చెక్ చేస్తే 4,709 క్వాలిఫైడ్ లిస్ట్ వరకు కట్ ఆఫ్ జరిగింది 2024లో. ఈ కట్ ఆఫ్ క్వాలిఫైడ్ వచ్చేసి 25కి 403 మార్క్స్కి ఈక్వల్ ఉంది. ఈ 2025లో ఎక్స్పెక్టెడ్ వచ్చేసి 400 నుంచి 402 వరకు ఎక్స్పెక్టేషన్ ఉండవచ్చు. బీసీఈ చెక్ చేస్తే 5,120 క్వాలిఫైడ్ లిస్ట్ వరకు కట్ ఆఫ్ జరిగింది. ఈ కట్ ఆఫ్ లిస్ట్ అనేటువంటిది 398 మార్క్స్కి 2025కి ఈక్వల్ అవుతుంది. ఈ మార్క్స్ అనేటువంటిది 25లో ఎక్స్పెక్టేషన్ వచ్చేసి బీసీఈ కేటగిరీ వాళ్ళకి 394 నుంచి 396 ఉండవచ్చు. మైనారిటీ చూసుకుంటే 24లో 5,277 వరకు క్వాలిఫైడ్ లిస్టులో కట్ ఆఫ్ జరిగింది. ఈ కట్ ఆఫ్ అనేటువంటిది 25కి చూస్తే 396 మార్క్స్కి ఈక్వల్ అవుతుంది. ఈ 2025కి ఎక్స్పెక్టెడ్ వచ్చేసి 392 నుంచి 394 వరకు ఉండవచ్చు. ఎస్సీ కేటగిరీ చెక్ చేసుకుంటే 9,121 క్వాలిఫైడ్ లిస్ట్ వరకు 2024లో కట్ ఆఫ్ జరిగింది. ఇది వచ్చేసి 2025కి 356 మార్క్స్కి ఈక్వల్ జరిగింది. ఈ 356 మార్క్స్ 2025
ఎక్స్పెక్టేషన్ కట్ ఆఫ్ వచ్చేసి ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 355 నుంచి 357 వరకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్గా ఉండవచ్చు. ఎస్టీ కేటగిరీ చెక్ చేస్తే తెలంగాణ స్టేట్లో 8203 వరకు 2024లో కట్ ఆఫ్ జరిగింది. ఇది వచ్చేసి 25కి 364 మార్క్స్కి ఈక్వల్ అవుతుంది. ఈ 364 మార్క్స్కి 25లో ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 369 నుంచి 371 ఎక్స్పెక్టెడ్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ స్టేట్లో ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ ప్లస్ 157 స్టూడెంట్స్ ఈ 2025కి యాడప్ అనేటువంటిది జరిగింది. ఈ స్లైట్ కాంపిటీషన్ ఉండడం చేత ఎక్స్పెక్టెడ్ మార్క్స్ అనేటువంటిది ఈ రేంజ్లో ఉండవచ్చు. Hope this information is informative. Thank you.